హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ బీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కౌన్సిలింగ్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూశారనమాట. సో ఫైనల్గా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ అయితే మోస్ట్లీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. సో కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే చెప్పారనమాట. సో వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే రేపే మాకు బీ ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అని అయితే చెప్తున్నారన్న. సో క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడిగారు. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటో కంపేర్ చేసి మీకు ఎప్పుడు మనకు ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేద్దాం ఈ వీడియోలోనే. సో ఖచ్చితంగా వీడియో వరకు చూసేకైతే ట్రై చేయండి గైస్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు బీ ఫార్మసీ కాలేజ్ ఆల్రెడీ నేను టాప్ కాలేజ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, సో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ అయితే చేయండి. అట్ ది సేమ్ టైం మీకు రిప్లై రాకుంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా పెడుతున్నా, మీరు అయితే నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే మాత్రం మీకు క్లారిఫై అయితే ఇస్తాను ఖచ్చితంగా. మీరు పొరపాటున కానీ వేరే కాలేజీలో అయితే జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మీకు మళ్ళీ కెరీర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ముందుగానే చెప్తున్నా. ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయితే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుందో రాదో క్లారిటీ ఉండదు, అందుకే చెప్తున్నా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. స్క్రీన్ మీద అయితే గమనించండి. ఫార్మసీ కళాశాలలకు జీవోలు విడుదల చేయాలి. ఈ అప్డేట్ వరకు మాత్రమే వచ్చిందనమాట. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు దీని మీద నడుస్తున్నాయి అనమాట డిస్కషన్స్ అనేటివి. మనకు 38 కాలేజీలు అప్డేట్లోకి వెళ్ళినట్లయితే 38 ఫార్మసీ కాలేజీలు చూసుకున్నట్లయితే జీవోలు అనేటివి మనకు విడుదల కావడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా అయితే గమనించండి. 90 కళాశాలకు సంబంధించి జీవోలు విడుదల చేయగా మరో 38 కాలేజీల్లో అయితే మనకు పెండింగ్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాం మీకైతే. 38 కాలేజెస్ నుంచి మనకు ఇంకా క్లారిటీ జియో అనేది పాస్ చేయాల్సి ఉంది. తద్వారానే మనకు కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారనమాట.